హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పబోతుందండి. దసరా కానుకగా మనం ఎప్పటి నుంచి ఎదురుస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ యొక్క దసరా పండుగకి ప్రారంభించాలని చెప్పి ఏపీలో ప్రతి మహిళకి కూడా దసరా కానుకగా నెలకి 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను అందించేటటువంటి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట. మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెలలో అమలు చేస్తామని చెప్పి అనుకున్నారండి. గత నెలలో అమలు చేస్తామని కూడా ముందుగా అనుకున్నా, కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఒక పథకాన్ని అమలు చేయడం, వాయిదా అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే వెంటనే కూడా అనేక పథకాలు అమలు చేస్తూ ఉండడంతో మనకి ఇక్కడ కొంత సమయం తీసుకుని ఈ పథకాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అందిస్తున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు రావడం వల్ల మరికొంతమంది లబ్ధిదారులకి మరి అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని గత నెలలో ప్రారంభించాలనుకున్నా కూడా వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. అయితే మరి మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఈ పథకాన్ని దసరా కానుకగా మరి సెప్టెంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి. మరి ఖచ్చితంగా దసరాకు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అయిపోతున్నారన్నమాట. ఖచ్చితంగా మహిళలందరికీ కూడా దసరా కానుక ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి, మహిళలకి ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి, ముఖ్యంగా మహిళలకు 1500 రూపాయలు ఇస్తే వాళ్ళ ఇంటి అవసరాలకు ఏదైనా చిన్న ఆ వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మరి ఇప్పటికే మహిళల యొక్క సంక్షేమం కోసం మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అనేక పథకాలను మహిళలను ఉద్దేశించుకొని అమలు చేయడం అయితే జరిగిందండి. అందులో మనం కనుక చూసుకుంటే కనుక మహిళల సంక్షేమం కోసం, మహిళలకు మేలు చేసేందుకు ఎంతో ఆలోచనతో కూడా ఈ యొక్క ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ కూడా మహాలక్ష్ములుగా భావించి మహిళలందరికీ కూడా యొక్క పథకాలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయలు రావాలంటే కూడా ప్రతి మహిళకి కూడా ఈ విషయాలైతే గుర్తుపెట్టుకోవాలండి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక మీ దగ్గర ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ అనేవి ఉండాలి. మరి ఎప్పుడు అప్లై చేసుకోవడానికి అప్డేట్ వస్తుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాల్ని ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఈ యొక్క సంక్షేమ పథకాల అమలు పైన పక్కాగా క్లారిటీగా ఉందండి. ఈ పథకం గురించి మనకి కొత్త అప్డేట్స్ను కూడా తీసుకురాబోతుంది అనమాట. మరి కుటుంబంలో ఈ పథకాన్ని ఎంతమందికి ఇస్తారు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారికి, అలాగే తల్లిగా వందనం పథకం పొందిన వారికి ఈ పథకం వర్తిస్తుందా, అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలాంటి వారికి ఈ పథకం వర్తిస్తుందా అన్న విషయాల్ని, మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీరు అలా చూడటం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారు. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారనమాట. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఏదైనా వీడియో పెట్టంగానే మీకు మెసేజ్ అనేది నోటిఫికేషన్ రావడం వల్ల మీరు వెంటనే విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాల యొక్క ముఖ్యమైన సమాచారం అనేది ఎప్పటికప్పుడు జెన్యూన్గా ఇస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎంతో మరి ప్రతిష్టాత్మకంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు పెన్షన్ మాదిరిగా అందజేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసే సమయం కూడా దగ్గర పడిందండి. ఇప్పటికే మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ పథకం కానివ్వండి, అలాగే మహిళలందరికీ కూడా తల్లికి వందన పథకం కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాల ద్వారా మహిళలకు ఎంతో మేలు చేసిందండి ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి తల్లికి వందన పథకం ద్వారా కూడా ఇప్పటికే మహిళల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి అనేక పథకాలను ప్రారంభిస్తూ కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంది ఏపీలో మన కూటమి ప్రభుత్వం. తాజాగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ
ప్రారంభించి అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుందని పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే మరి కసరత్తులు అయితే ప్రారంభించేసిందండి. మరి ఆగస్టు నెలలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేస్తామని చెప్పింది కదా ప్రభుత్వం. కానీ వెంటనే అంటే ఆగస్టు నెలలోనే చాలా రకాల పథకాలని ప్రారంభించడం అయితే జరిగింది కదండి. ఆ విషయం అయితే మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి హడావుడిగా ఉండకుండా మరి ప్రశాంతంగా మా అర్హుల గల అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరాలి అన్న ఉద్దేశంతో పథకాన్ని దసరా పండుగకి వాయిదా వేసిందనమాట. దసరా కానుకగా మహిళలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం వల్ల మహిళలు ఇంకా ఆనందోత్సవాలతో ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని దసరాకి ప్రారంభిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాలు మరి అమలు చేస్తూ ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు, నెలకి 1,500 రూపాయలు, అదే 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పాలనలో కనుక మనం చూసుకుంటే అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా 80,000 రూపాయల వరకు లబ్ధి చేకూరిపోతుంది. మహిళలు ఈ డబ్బుతోటి వారు ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు. తద్వారా కుటుంబ ఆర్థిక వ్యవస్థను ఇంకా మెరుగుపరుచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి. మరి ఈ పథకంకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. అర్హతలు చూసుకుంటే కనుక ప్రతి మహిళ కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలన్నమాట. మరి దాంతోపాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఎందుకంటే రేషన్ కార్డులో కనుక మీరు లేకపోతే మహిళలకు ఈ యొక్క పథకం వర్తించదు. ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలండి మీరు. అదేవిధంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా అయి ఉండాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ యొక్క పేరు అనేది నమోదై ఉండాలన్నమాట. మ్యాపింగ్లో మీరు ఉండాలి. లేకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి రావండి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. మరి ఈ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేసుకుని ఉండాలి. దీంతోపాటుగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఒకవేళ మీరు గతంలో చేసుకుని ఉన్నా కానీ ఒక్కొక్కసారి అది డీయాక్టివేట్ అయిపోతూ ఉంటుంది కూడా. అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ వారు డబ్బులు ఇచ్చినా కూడా మీకు మళ్ళీ ఆ డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యే అనేది కాదు. కాబట్టి మీరు ఒక్కసారి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి మరి మీరు మీ బ్యాంకుకు వెళ్ళి ఒకసారి తెలుసుకోవాలండి. తెలుసుకుని ఆధార్ కార్డు, అలాగే ఎన్పిసిఐ లింకింగ్, ఈకేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు కూటమి ప్రభుత్వం డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడు డైరెక్ట్గా వచ్చి మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి పడతాయి. దీంతోపాటుగా మరి ఎవరైతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లో మరి ఆల్రెడీ లావాదేవీలు జరుగుతున్నాయి అంటే డబ్బులు వేయడము, తీయడము, అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చూసుకోవాలండి. ఖచ్చితంగా చాలామంది బ్యాంక్ అకౌంట్ ఉంది కదా దాంట్లో పడతాయి అన్న ఉద్దేశంతో నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత డబ్బులు పడిన తర్వాత మీకు డబ్బులు పడకపోతే తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడాలి. తర్వాత గవర్నమెంట్ చుట్టూ అంటే తర్వాత సచివాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అప్పుడు మరి బ్యాంకు వారి సమయం వృధా అవుతుంది, మీ సమయం వృధా అవుతుంది, సచివాలయాల్లో ఉన్న ఉద్యోగస్తుల సమయం కూడా వృధా అవుతుందండి. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కనుక ముందుగానే మన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని పక్కాగా మన డాక్యుమెంట్స్ అనేవి అలాగే మన అర్హత పత్రాలు అనేవి మనం ముందుగానే సిద్ధం చేసుకుని అదేవిధంగా బ్యాంకుకి మరి ఎన్పిసిఐ లింకింగ్తో పాటు మీ యొక్క ఆధార్కి ఈ కేవైసీ కూడా చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి. మరి ఈ లింక్స్ అనేవి కాకపోయినా కానీ డబ్బులు అనేవి రావు. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరములు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. దీంతో పాటుగా ఇంకా కొంతమంది ఇప్పుడిప్పుడే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. కొత్తగా వారికి రేషన్ కార్డు కూడా వస్తుంది. కాబట్టి ఈలోపుగా ఇంకా ఎవరైనా కొత్తగా రేషన్ కార్డుకి అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి రేషన్ కార్డులు అనేవి తీసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారు ఎవరన్నా ఉంటే మీరు వెంటనే ఆల్రెడీ రేషన్ కార్డులు అనేవి ఇస్తూ ఉన్నారండి. మీరు వెంటనే రేషన్ కార్డు తెచ్చుకొని సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు ఇంకా మీరు అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వెంటనే అప్లై చేసుకుంటే మీరు రేషన్ కార్డు అప్లై చేసుకున్న 10-15 రోజుల్లో మీకు రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం అయితే జరుగుతుంది. మనకి ఈ లోపుగా ఇంకా మనకి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు కాబట్టి మీకు కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే తల్లికి వందన పథకం ద్వారా
మేము లబ్ధి చేకూరింది, తల్లికి వందనం డబ్బులు మాకు పడ్డాయి, మరి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు మాకు వస్తాయా రావా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి. తల్లికి వందనం డబ్బులు పిల్లల చదువుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చినాయి కాబట్టి తల్లికి వందనం పథకం తీసుకున్న వారికి ఆడబిడ్డ నిధి పథకం కూడా వస్తుందన్నమాట. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదండి. దీంతో పాటుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, మరి డ్వాక్రా మహిళలు కానీ అలాంటి వారికి వస్తుందా అని చెప్పని అడుగుతూ ఉన్నారు. ఎవరికైతే ఖచ్చితంగా 12,000 లోపు జీతం తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారందరికీ ఖచ్చితంగా వస్తుందండి. 12,000 పైన జీతం తీసుకునే వారికి, అంగన్వాడీ ఉద్యోగస్తులకు కానివ్వండి, మరి ఆశా వర్కర్లకు కానివ్వండి, ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి పథకం వర్తించదనమాట. దీంతో పాటుగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి వస్తుందా అంటున్నారు. వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి రాదండి. వృద్ధాప్య పెన్షన్ అంటే మనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తారు కాబట్టి అలాంటి వారికి రాదు. అదేవిధంగా మరి ఎవరైతే 59 సంవత్సరం లోపు ఉండి వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, లేకపోతే వివిధ రకాల చేతి వృత్తుల పెన్షన్స్ కూడా ఇస్తూ ఉన్నారు కదండి. అలాంటి పెన్షన్ తీసుకుంటూ ఉంటే అలాంటి వారికి వస్తుంది. వారు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎవరికైతే ఎక్కువ మొత్తంలో జీతం తీసుకుంటూ ఉన్నారో, ఎక్కువ మొత్తంలో పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారికైతే ఒక పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరదనమాట. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి. దీంతోపాటుగా 18 సంవత్సరాలు దాటిన మరి మహిళలు అని అంటే పెళ్ళైన వారికి ఇస్తారా, పెళ్లి కాని వారికి ఇస్తారా, ఇవ్వరా అని చెప్పని అడుగుతూ ఉన్నారు. మరి ఈ పథకం కేవలం గృహిణులకి ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం కాబట్టి గృహిణులకి మాత్రమే ఇస్తారా, మరి పెళ్లి కాని వాళ్ళకి ఇస్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ అనేది రాలేదన్నమాట. మరి దీనిపైన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే 18 సంవత్సరాలు దాటి పెళ్ళిళ్ళు అయిన వారికి గృహిణుల యొక్క ఆర్థిక స్తోమతను బలపరచడం కోసం కేవలం మహిళలు అంటే గృహిణులను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం కాబట్టి మరి పెళ్లి కాని వారికి ఉంటే ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. పెళ్లి కాని వారికి ఇవ్వరండి. ఎందుకంటే ఒక కార్డులో ఒక మహిళకు మాత్రమే ఇస్తారు. ఒక కార్డులో ఎవరుంటారు? తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు అంటే తల్లి అలాగే కూతురు ఉండి కూతురికి 18 సంవత్సరాలు దాటి ఇంకా వివాహం కాకుండా ఉన్నట్టయితే కనుక ఆ అమ్మాయికి అయితే రాదండి, తల్లికి మాత్రమే వస్తుందన్నమాట. అంటే కేవలం గృహిణులను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం కాబట్టి ఒక రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే వస్తుంది. ఈ లెక్కన మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి 18 సంవత్సరాలు దాటి ఎవరైతే వివాహం చేసుకున్న మహిళలు ఉన్నారో వారికి మాత్రమే రావడం అయితే జరుగుతుందన్నమాట. మిగిలిన వాళ్ళకి రాదండి. ఈ విషయాన్ని గమనించండి. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వస్తుందా రాదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారండి. మరి 18 సంవత్సరాలు దాటిన మహిళలు అంటే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారు చదువుకుంటూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ వృత్తి పథకాలు కానివ్వండి, ఆ పథకాల ద్వారా వారికి లబ్ధి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని మరి దసరా కానుకగా ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా ఇవ్వబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మరి దసరా పండుగ ఘనంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి ఈలోపుగా నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి ఈ అర్హత పత్రాలని సిద్ధం చేసుకొని వీటితో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా జత చేసి దగ్గర ఉంచుకోవడం వల్ల ఎప్పుడైనా మరి మీకు ఆ సచివాలయం నుంచి ఉద్యోగస్తులు వచ్చి నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మీ చేత అప్లై చేయించడం కూడా జరుగుతుందండి. కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయవలసిన పని అయితే లేదు. కాబట్టి ముందుగా అయితే మీరు ఈ అర్హతా పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి ఈ నెలాఖరులో అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.